చుట్టూ కొండలు, పచ్చని పొలాలు, వాటి మధ్యలో గ్రామాలు. ఆహ్లాదంగా ఉండాల్సిన ఆ గ్రామాలు బూడిదమయంగా మారిపోయాయి. విజయవాడ నగరం చుట్టుపక్కల ప్రాంతాలను ప్రమాదకరమైన బూడిద కమ్మేస్తున్నా కాపాడేవారు లేరా అని ఆ ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, ప్రజాప్రతినిధులు ఎన్నికలలో హామీ ఇస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించే మార్గం మాత్రం చూపడం లేదు. ఇక వైసీపీ నేతలు ఈ బూడిదను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని కోట్లు దోచుకున్నారు. దీంతో ఎప్పటికప్పుడు నాయకుల హామీలతో మోసపోయిన ప్రజలు పోరుబాటుకు సిద్ధమంటున్నారు. న్యాయస్థానాల ద్వారా అయినా తమ పోరాటాలను కొనసాగించాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న నార్ల తాతారో థర్మల్ పవర్ స్టేషన్ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ప్రజలు ఆందోళన చేసినా, పవర్ ప్లాంట్ గేటు దగ్గర ధర్నాలు చేసినా బూడిద సమస్య తీరలేదు. ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం 4 దశాబ్దాల క్రితం నుంచి నడుస్తున్నప్పటికీ ఇటీవల నిర్వహణ లోపాలు ఇబ్బందికరంగా మారాయి. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండే ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడే బూడిద వల్ల కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు కాలుష్యంలో మగ్గుతున్నాయి. పవర్ ప్లాంట్ నిర్వహణ లోపాలతో పెరుగుతున్న కాలుష్యం సమస్యాత్మకంగా మారిందని విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గాల్లో వెళ్లే ద్విచక్ర వాహనదారుల కళ్లల్లో బూడిద పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్టీటీపీఎస్ లో తొలి యూనిట్ ను 1979లో ప్రారంభించారు. దాదాపు 45 ఏళ్లుగా ఈ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ప్లాంట్ లో మొత్తం 8 యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం 8వ యూనిట్ పనులు జరుగుతున్నాయి. 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం కలిగిన 6 యూనిట్లు, 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే 1 యూనిట్ నడుస్తున్నాయి. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి పెద్ద మొత్తంలో బూడిద వెలువడుతోంది. ఆ బూడిదను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాష్ పాండ్ లోకి పంపిస్తారు. 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కోసం సుమారుగా 1/2 టన్ను బొగ్గు అవసరమవుతుంది. నార్ల తాతారో థర్మల్ పవర్ స్టేషన్ ప్రస్తుత సామర్థ్యం 1760 మెగావాట్లు. అంటే సామర్థ్యం మేరకు అన్ని యూనిట్లు పనిచేస్తే సగటున 850 టన్నులకు పైగా బొగ్గును వాడతారు. విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా వెలువడే బూడిద అందులో 3వ వంతు ఉంటుందని అధికారులు అంటున్నారు. 2022 నాటి కాగ్ రిపోర్ట్స్ ప్రకారం గడిచిన 10 ఏళ్లుగా టన్ను బొగ్గు నుంచి సగటున 34% వరకు బూడిద వస్తుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే విజయవాడలోని థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి దాదాపుగా 300 టన్నుల వరకు బూడిద వస్తోంది. పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను యాష్ పాండ్ లోకి పంపించాలి. కానీ ప్లాంట్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆ బూడిదంతా గాల్లో కలిసి చుట్టుపక్కల ఉండే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు మీద ఉన్న శ్రద్ధ, నిర్వహణ మీద లేకపోవడమే స్థానికులకు సమస్యగా మారింది. ఈ ప్లాంట్ ప్రారంభించే నాటికి కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు చిన్న పల్లెలు. కానీ ప్రస్తుతం అవి మున్సిపాలిటీ స్థాయికి చేరుతున్నాయి. ప్లాంట్ లో పనిచేసే సిబ్బందితో పాటుగా అనుబంధ పరిశ్రమలు, ఇతర యూనిట్లు రావడంతో ఆ ప్రాంతం బాగా విస్తరించింది. అలాగే ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదలతో పాటు కాలుష్యం కూడా పెరుగుతోంది. ఆ ప్లాంట్ విస్తరణకు అనుమతులిస్తూ 2015, 2019లో కేంద్ర ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. విషవాయువుల నియంత్రణ కోసం 70 ఎకరాల్లో పచ్చదనం పెంచాల్సి ఉన్నా అది చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యమే ప్రజలకు శాపంగా మారింది. గతంలో కాలుష్య సమస్యను కట్టడి చేసేందుకు ప్లాంట్ కి ఏటా 60 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేది. ఆ నిధులను యంత్రాల నిర్వహణకు ఉపయోగించేవారు. దానివల్ల బూడిద తక్కువగా గాల్లో కలిసేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల విడుదలలో జాప్యం చేయడంతో ప్రజలకు బూడిద కష్టాలు మరింత పెరిగాయి. కనీసంగా 100 కోట్లు కేటాయిస్తే 6-7 నెలల్లో ఈ సమస్య పరిష్కరించే అవకాశం ఉంటుందని నివేదిక ఇవ్వగా జగన్ సర్కార్ కేవలం 20 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ బూడిదను మెరక కోసం ఉపయోగించడం, ఇటుకల తరహా రాళ్లు తయారీకి వాడుతుండటంతో ఇటీవల కాలంలో బాగా డిమాండ్ ఏర్పడింది. దీంతో మైలవరం నియోజకవర్గంలో ఉన్న కొంతమంది వైసీపీ నేతలు ఈ బూడిదనే పెద్ద ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. పవర్ ప్లాంట్ నుంచి ద్రవ రూపంలో ఉన్న వ్యర్థాలను సమీపంలోని యాష్ పాండ్ కి తరలిస్తున్నారు. అక్కడ అది గట్టిపడిన తర్వాత దానిని లారీలలో తరలిస్తున్నారు. ఇటుకల తయారీ, రోడ్ల నిర్మాణం, భవనాల నిర్మాణంలో ఈ బూడిద ఎక్కువగా వాడుతూ ఉంటారు. బూడిద అమ్మకాల్లో కొంతకాలంగా అధికార పార్టీ నేతలే చక్రం తిప్పుతున్నారు. బూడిదను తరలించే లారీలు నిబంధనల ప్రకారం ట్రక్కుకు పూర్తిగా పట్టా కప్పాలి.
ఎక్కడా బూడిద కింద పడకుండా గాలిలో కలవకుండా చూడాలి. కానీ చాలా వరకు లారీల నిర్వాహకులు తూతూ మంత్రంగా పట్టాలు కప్పేసి బూడిదను తరలిస్తుంటారు. వారి నిబంధనలు పాటించకపోవటం వల్ల బూడిద గాలిలో కలుస్తోంది. ఈ బూడిద వల్ల తమ ప్రాణాలు పోతున్నాయని ఇంటి మీద బట్టలు ఆరేస్తే అరగంటలో వాటి నిండా బూడిద పడుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ సమస్య ఉందని ఎంత మొరపెట్టుకున్నా అధికారులు కూడా పట్టించుకోవటం లేదని, దీనిపై న్యాయ పోరాటాలు చేస్తామని ప్రజలు అంటున్నారు. ఈ బూడిద కారణంగా కేవలం గాలి, నేల మాత్రమే కాకుండా నీటి కాలుష్యం కూడా తీవ్రంగా కనిపిస్తోంది. ప్లాంట్ కి దిగువన ఉన్న విజయవాడ నగరవాసులకు కృష్ణా నుంచే నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. దీంతో పంప్ హౌస్ కి ఎగువన NTTPS నుంచి వ్యర్థాలు నదిలో కలిపేస్తుండడాన్ని అత్యంత ప్రమాదకరంగా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. వచ్చే కొత్త ప్రభుత్వం అయినా తమ ఇబ్బందులను గుర్తించి ఈ కష్టం నుంచి గట్టెక్కించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఈ ఫ్లై యాష్ రవాణాను అరికడతామంటూ హామీలు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అరికట్టకపోగా మరింత విస్తృతం చేయడంతో పాటు వైసీపీ నాయకుల దగ్గరుండి మరి ఈ ఫ్లై యాష్ను రవాణా చేసే విధంగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రధాన ఆదాయ మార్గంగా మార్చుకుని ఇష్టానుసారంగా ప్రొక్లైన్లు పెట్టి మరి భారీ లారీలతో ఈ గ్రామాల మధ్య నుండి తరలిస్తుండడంతో గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక మార్లు ఆవేదన ఆందోళన వ్యక్తం చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోవడం, అధికారుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నా కూడా రాజకీయ పలుకుబడి కారణంగా వారు కూడా చర్యలు తీసుకోవడం పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఎన్నికల జరిగిన నేపథ్యంలో వచ్చే ప్రభుత్వమైన ఈ ఫ్లై యాష్ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టి తమ గ్రామాలతో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని కూడా ఈ ఇబ్రహీంపట్నం కంచిజాల మధ్య గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈసారైనా ఇటు అధికారులు ఇటు పాలకులు ఆ విధంగా చొరవ తీసుకుని తమ కష్టాలు తీర్చాలని మాత్రం ఇక్కడ వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నాగరాజ్తో వరప్రసాద్, ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం నుంచి.